జిల్లా సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నాను నర్సీపట్నంలో. ఒక ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం, ఒక తాలూకా ఆసుపత్రిలో తోటి అంటారు, ఈ క్లీనర్ అన్నమాట, క్లీనింగ్ లేడీ అని. ఆమె ఒకరోజు వచ్చి నా దగ్గర కాలం కొట్టదు. మనం ఎంత నివారించే ప్రయత్నం చేసినా కూడా కొంతమంది ఇంకా ఈ ఫ్యూటల్ పద్ధతులు ఉన్నాయి కదా, ఏంటమ్మా అని చెప్పంటే లేవదేసి, ఆమెకు కొడుకు ఉన్నాడు, చనిపోయాడు, మనవడు ఉన్నాడు, చిన్నపిల్లడు 5-6 వయసు. ఈమె చిన్న ఉద్యోగం అయినా ప్రభుత్వంలో ఉద్యోగం అంటే మన దేశంలో కొంచెం పెద్ద కింద లెక్క కదా, మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త ఏదో జీతం ఉంది. ఆ మనవడిని చదివించుకోవాలన్న కోరిక. గవర్నమెంట్ స్కూల్లో చదువురాదని అప్పటికే ఆవిడకి ఖాయం అయిపోయింది. ప్రైవేట్ స్కూల్ అంటే ఆ రోజుల్లో ఒక మిషన్ స్కూల్ ఉండేది, క్రైస్తవ మిషనరీ స్కూల్ ఉండేది పెద్దబొడ్డేపల్లి గ్రామంలో. ఆ స్కూల్లో చేర్చాలని కోరిక, ఫీ కట్టగలదు, కానీ వాళ్ళు సీట్ ఇవ్వమన్నారు. ఎందుకంటే సీట్లు పరిమితంగా ఉంటాయి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే సీట్లు పరిమితంగా ఉంటే అందరూ ఫీ కట్టడానికి సిద్ధపడ్డా కూడా ఎవరిని కోరుకుంటారు వాళ్ళు? మధ్యత కుటుంబాలు, తల్లిదండ్రులు చదువు ఉన్నది, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు, ఇప్పటికే ఇంగ్లీషు మరొకటి పిల్లలు బాగా ధారాళంగా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఒక పేద కుటుంబం, ఒక దళిత మహిళ, చిన్న ఉద్యోగం, పెద్ద ఆవిడకి అక్షరజ్ఞానం లేదు, తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆ రోజు నా కళ్ళనీళ్ళు వచ్చినాయి, వెక్కి వెక్కి ఏడ్చాను. అంటే ఈ దేశంలో నా మనవడు చదువుకోవాలి, చదువుకోవడానికి సీటు కావాలి, డబ్బులైనా ఖర్చు పెడతాను, కానీ డబ్బు ఇచ్చిన సీటు కావాలని చెప్పని ఒక నాయనమ్మ కన్నీళ్లు కార్చింది, ఏడ్చిందని చెప్పంటే అంతకంటే ఈ దేశానికి విషాదమే ఉంది.